హీరో సల్లూబాయ్ అలియాస్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆయనకి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ని ఉగ్రవాదిగా చిత్రీకరించింది పాకిస్తాన్. పాకిస్తానే ఉగ్రవాద దేశమై ఉండి సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదుల లిస్టులోకి చేర్చిందట. రీసెంట్గా సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో జరిగినటువంటి జాయ్ ఫోరం మీట్లో ఆయన పాల్గొని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు. హిందీ సినిమాలు సౌదీలో కూడా అద్భుతంగా ఆడుతున్నాయి, మంచి ఆదరణ లభించింది. దట్టు ఇక్కడ తమిళం, మలయాళం, తెలుగు సినిమాలు కూడా ఆడుతున్నాయి, మంచి అప్రిసియేషన్ వస్తుంది, మంచిగా సినిమాలు నడుస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి ప్రజలు వచ్చి సినిమాల్ని ఆదరిస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఇది ఆయన మాట్లాడిన మాట. మరి ఈ మాటకే ఉగ్రవాదుల లిస్టులో చేర్చిందా పాకిస్తాన్ అంటే అది ఉగ్రవాద దేశం. ఉగ్రవాదులకి పుట్టిన లేదని ఉందనంటే అది పాకిస్తాన్. అయితే వాళ్ళు సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదిగా ఎందుకు చూస్తున్నారు మరి అని అంటే ఆయన మాట్లాడుతున్న మాటల్లో పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి ప్రజలు ఇక్కడ ఉంటున్నారు అనే మాట మాట్లాడుకొచ్చాడు. అంటే పాకిస్తాన్ని, బలూచిస్తాన్ని వేరు చేసి చూస్తావా? పాకిస్తాన్లో ఒక భాగమైనటువంటి బలూచిస్తాన్ని సపరేట్ దేశంగా నువ్వు చూస్తున్నావా? అంటే నువ్వు మా దృష్టిలో ఉగ్రవాదివి. ఉగ్రవాదులు ఉండాల్సినటువంటి లిస్టులోకి ఇప్పుడు సల్మాన్ ఖాన్ పేరుని చేర్చింది పాకిస్తాన్. సో సల్మాన్ ఖాన్ కామెంట్స్ని దేశ వ్యతిరేక చర్యగా భావించిందట పాకిస్తాన్. ఉగ్రవాదిగా ప్రకటిస్తూ గెజిట్ కూడా విడుదల చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారంగా బ్లాక్ లిస్ట్లో పెట్టింది సల్మాన్ ఖాన్ పేరును. మరోవైపు సల్మాన్ ఖాన్ కామెంట్స్ను బలూచ్ వేర్పాటువాదులు మాత్రం సమర్థించారు. మీలో లోపల కుమ్ములాటలుండి మీరు కొట్టుకు చచ్చి మీ అంతటా మీరు నానా హైరానా చేస్తూ ఉంటే ఏదో మా పదం వాడాడు, అంతగా కొంప మునిగిపోయిందేముంది? మీ అంతకంటే మీరు ఉగ్రవాద దేశంగా ఉండిపోయి ఉగ్రవాదులతో అంటగాగుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా మీరు సల్మాన్ ఖాన్ ఉగ్రవాద లిస్టులో చేర్చారట. ఇక్కడ లిస్టులో చూడండి, గెజెట్ విడుదలైంది. ఈ గెజెట్ సంబంధించి చూస్తున్నాం. అబ్దుల్ రషీద్ అండ్ సలీం సల్మాన్ ఖాన్ అండ్ అలియాస్ సల్మాన్ ఖాన్